హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వీడియో వచ్చేసి సాటర్డే అండి. అంటే నిన్న నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండీ, ప్రతి శనివారం పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉంటాను అనేసి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక మార్నింగ్ లేచిన తర్వాత అయితే నేను ఇంటి ముందు ఇలా ఊడ్చి చల్లుకున్నానండి. ఇక ముగ్గు పెట్టేస్తున్నాను. ముగ్గు పెట్టేస్తే మనకి ఇంటి ముందుకు వచ్చే పని అయితే ఇక ఏమీ ఉండదు. మార్నింగ్ ఇలా ఊడ్చి చల్లడానికి తప్ప ఇక మిగిలిన టైంలోనైతే ఇలా ఇంటి ముందు రోడ్డు మీదకైతే రాము. బయట మార్నింగు అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి వాతావరణం. పొద్దున్నే పక్షుల అరుపులు, ఎవ్వరు ఉండరండి ఇంటి దగ్గర. అందరూ పనులకు వెళ్ళిపోతారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మా ఇంటి దగ్గర విలేజ్ కదా, చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు ఎవ్వరు ఉండరు. ఇక మా బజార్లోనైతే ఒక 2, 3 ఫ్యామిలీసే ఇంట్లో ఉంటారండి. ఇక అందరూ కూడా పనికి వెళ్ళిపోతారు. చాలా ప్రశాంతంగా ఉందండి. నేను ఒక వీడియోని మీకు పోస్ట్ చేస్తానండి. ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా సేమ్ తీసిన వీడియో తీసినట్టే పెడతాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. నాకైతే ఎంత ప్రశాంతంగా అయితే అనిపించిందండి. ఇక ఇక్కడ ఉన్న గిన్నెలైతే తోమేసుకోవాలండి. వాటిని కూడా తోమేసి ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. అలాగే కిచెన్ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా నేను, అలానే సేమ్ ఇప్పుడు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇలా పరమాన్నం అయితే కొద్దిగా వండుదామనేసి వండుతున్నాను. దేవుడి దగ్గర నైవేద్యం కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానండి. ఒక పక్క ఈ పరమాన్నం చేస్తూ ఇలా గడపకి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. అలాగే ఇంటి ముందు తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇటు ఇంకా మాకు ఈశాన్య మూలకి దేవుడి ఫొటోస్ ఉంటాయి కదండి, అక్కడ కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక పరమాన్నం అయితే కంప్లీట్ అయ్యిందండి. అది నేను పూర్తిగా వీడియో షూట్ చేయలేదు, పూజకి లేట్ అవుతుందనేసి నేను త్వరగా అయితే చేసేసుకున్నాను. ఇక పరమాన్నం కూడా అయ్యిందండి. పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను పూజ వీడియో పూర్తిగా తీయలేదండి. ఆ వీడియో తీసుకుంటూ చేస్తే పూజ ప్రశాంతంగా అనిపించదనేసి ఇలా స్టార్టింగ్లో కొద్దిగా మాత్రమే తీసానండి. పూజ ఎప్పుడైనా కూడా ప్రశాంతంగా చేసుకోవాలండి. వీడియోస్ తీసుకుంటూ ఉంటే మన ఆలోచన మొత్తం కూడా వీడియో మంచిగా వస్తుందా లేదా అనేసి దాని మీదే ఉంటుందనేసి నేను పూర్తిగా వీడియోనైతే తీయలేదండి. ఇక నార్మల్గా నేను టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా దేవుడు పటాలకైతే బొట్టయితే పెడుతున్నానండి. ఇది కేవలం గంధం ఒక్కటే అండి. గంధంలో కొంచెం వాటర్ వేసేసి గంధం బొట్లు పెట్టిన తర్వాత నేనైతే కుంకుమ బొట్లు అయితే పెడతాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక గంధం బొట్లు అయిపోయిన తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టానండి. ఇక ఇంటి ముందు చెట్లకి పూలు ఉంటే కోసుకొని వచ్చానండి. ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో చెట్టుకు ఉన్నాయండి పూలు. అవి చెట్టు నిండా ఉన్నాయనేసి కోసుకోమన్నారు. అన్ని మందార పూలు కూడా కోసానండి. చాలా బాగున్నాయండి చెట్టు నిండా పూలు. అలాగే మా ఇంట్లో ఉన్న గులాబీ చెట్టుకి ఒక 4 పూలు అయితే పూసాయండి. అవి కూడా కోసాను. అలాగే మన ఇంట్లో మందార చెట్టు ఉంది కదా, దానికి కూడా 2 పూలు అయితే పూసాయి. అవి కూడా కోసుకొచ్చి ఇలా పూజకి అయితే ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటాను. అవసరమైతే తప్ప ఎప్పుడూ కూడా ఎక్కువగా బయట నుంచి పూలు అయితే కొనుక్కొని తీసుకురానండి. వర్షాకాలం అట్లా ఆషాఢ మాసం, శ్రావణ మాసంలోనైతే మనకు పూలు దొరకవు కదండి, ఆ సమయంలోనైతే కొనుక్కొని వస్తాను. ఇక ఇది మొత్తం కూడా వీడియో పూర్తిగా పూజ అయిపోయిన తర్వాత తీసానండి. పూజ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి నాకు. ఇక ప్రసాదం అయితే ఎప్పుడు కూడా పెట్టేస్తానండి. ఇక ఇటు మూలకి మాకు ఈశాన్యంలో చిన్న ఫొటోస్ పెట్టుకున్నానని చెప్పాను కదా, అక్కడ ఉన్న దేవుళ్ళకు కూడా ప్రసాదం పెట్టేశాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి అక్కడ కూడా ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఇంట్లో వాళ్ళకి ముద్దపప్పు పచ్చిపులుసు అయితే చేశానండి. ఈ ముద్దపప్పు పచ్చిపులుసు అయితే ఈ సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక నేను పప్పు కడిగేసి ఒక అర్ధగంట అయితే నానబెట్టానండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది. అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకి ఎలా కావాలో అలా చూసుకొని వాటర్ అయితే వేసుకొని ఇలా మొత్తం మెత్తగా అయితే కలుపుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిపులుసు కాంబినేషన్ బాగుంటుందండి. దానికోసం చింతపండు కూడా నానబెట్టానండి.
మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఇలా ముద్దపప్పు పచ్చిపులుసే చేసుకుంటారండి. ఇక ఈ పచ్చిపులుసులోకి ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలిం గింజలు, జీలకర్ర అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసుకుందాము. తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలండి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే అందులోకి కచ్చాపచ్చగా దంచి 4 వెల్లిపాయలను అయితే వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది రసం తీసి ఇందులోనైతే పోసేసుకోవాలి. ఒక 2 సార్లు రసం తీసి పోసుకుంటే సరిపోతుందండి. తర్వాత పులుపుని చూసుకొని మనం అందులో వాటర్ అయితే వేసుకోవాలి. మరీ పులుపు ఉండకూడదు, అలా అని వాటర్ తాగినట్టుగా ఉండకూడదండి. కరెక్ట్గా కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇక ఇందులోకి ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి అండి. అసలు పచ్చి పులుసు అంటే టేస్ట్ మనకి ఆనియన్స్ తోటే ఉంటుందండి. ఉత్త పులుసు తాగడం కన్నా అందులోకి ఇలా పచ్చిగా ఆనియన్స్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను ఎలాగూ మధ్యాహ్నం తినను కనుక ఇంట్లో ఉన్న ముగ్గురే కదా, వారి కోసం అనేసి ఒక్క పూటకి కర్రీ అయితే చేశాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని కలుపుకుందామండి. అలాగే నేను ఇంకొక పక్క రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టానండి. అది కూడా ఉడుకుతూ ఉంది. ఇక ఇందులోకి మనం సాల్ట్ డైరెక్ట్గా వేసుకోవడం కన్నా కూడా ఇలా ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అందులో ఉన్న అన్నింటిని కూడా తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా నలపాలి అండి. అలా నలిపితేనే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. అసలు పచ్చి పులుసు అంటే నేను ఎప్పుడూ కూడా అందులో ఆనియన్స్ని వీటన్నిటిని ఇలా కలిపేసి ఇలా నలిపి చేస్తానండి. చాలా బాగుంటుంది అసలు పచ్చి పులుసు అనేది. ఇక అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. అసలు ఈ ముద్దపప్పు పచ్చి పులుసు అంటే ఇంకా ఇందులోకి కాస్త మామిడికాయ పచ్చడి అలాగే కాస్త నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో కొత్త ఆవకాయ పచ్చడి పెడతారు కదా అండి, అది ఈ ముద్దపప్పు పచ్చి పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా. ఎక్కువ కావాలి అనుకుంటే ఇందులోకి మనం అప్పడాలు కూడా వేపుకోవచ్చండి. నేను అప్పడాలు వేపాను, కాకపోతే ఆ వీడియోని అయితే చూపించలేదు. ఇక పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. కాస్త చల్లారిన తర్వాత అయితే బాగుంటుంది. వేడివేడిగా తినడం కన్నా కూడా చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్కి వాళ్ళ ముగ్గురికి పెట్టేసి ఇచ్చానండి. వాళ్ళైతే తిన్నారు. ఇక నేను ఇంతకుముందు షాపింగ్ వీడియోని కేవలం డీమార్ట్కి వెళ్ళిన షాపింగ్ ఏమేమి సరుకులు తెచ్చుకున్నాను అన్నది చూపించానండి. అలాగే తీసుకున్న బట్టల వీడియోని, అది లేట్ అయిందండి. ఆ వీడియోని షూట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. అలాగే దాన్ని పోస్ట్ చేయడం కూడా కొంచెం లేట్ అయ్యింది. ఫస్ట్ మేము 2-3 షాపులు అయితే తిరిగామండి. అక్కడ మాకు కాస్త రేట్ ఎక్కువ అనిపించాయి. అలాగే కొన్ని మాకైతే నచ్చలేదండి. అక్కడి నుంచి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము. అక్కడైతే 500లో ఉన్నాయండి. బడ్జెట్లోనే ఉన్నాయి. సరే అనేసి తీసుకున్నాను. ఒక 2 డ్రెస్సులు తీసుకున్నాను. అలాగే పాపకి 2 టాప్స్ అయితే తీసుకున్నాను. ఇది పాపకి టాప్ అండి. ఇది 200 పడింది. ఇది ప్రింట్ ఏమీ పోయేది కాదండి. బాగుంది. ఆరెంజ్ కలర్ మీద ఇలా క్రీమ్ రావటం. కాకపోతే వీటికి కింద ప్లాజాస్ తీసుకుందామంటే కలర్ మ్యాచింగ్ అయితే అవ్వలేదండి. ఇక ఇది నెక్ వీ నెక్లో వచ్చిందండి. అవసరమైతే కొంచెం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ కూడా పొడవుగానే వచ్చాయి. కాటన్ అండి, బాగుంది. అలాగే ఇంకొక టాప్ అండి, ఇది కూడా కాటను, ఇది కూడా బాగుంది. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చిందండి ఇది. అలాగే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి, అది కూడా చాలా బాగుంది. ఇక బ్యాక్ సైడ్ ఇది ఇలా బొందులు అయితే వచ్చాయండి. మనం అవసరమైతే వెనక అల్లుకోవచ్చు. ఇది ఇంకొక ప్లాజా అండి. ఇది 125 రూపీస్ పడిందండి. అసలు ఒకటి తీసుకున్నాను ఎలా ఉంటుంది అనేసి, కాకపోతే మ్యాచింగ్ అయితే దొరకలేదు. ఇది ఒకటి అలా యూస్ చేస్తే ఎలా ఉంటుందో అనేసి తీసుకున్నాను. ఇక ఇది వచ్చేసి నాదండి 3 పీసెస్ కాటన్ది. 500, ఇది 600 పడింది అనుకుంటా అండి. ఇది 500 కాదు 600. ఇది కూడా చాలా బాగుందండి కాటను. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. కింద కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది. హ్యాండ్స్ అయితే పొడవే ఉన్నాయండి. 3/4 కన్నా కొంచెం పొడవు ఎక్కువే ఉన్నాయి. ఇది వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా కూడా చాలా బాగుంది. 1.5 మీటర్ ఉంటుందండి. ఇక పాయింట్ వచ్చేసి ఇది ప్లాజా అండి, ఎలాస్టిక్తో వచ్చింది. అది కూడా చాలా బాగుంది. ఇక ఇది వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ అండి, మెరూన్ కలరు. కాటన్ వచ్చేసి చాలా బాగుందండి ఇది ఫ్రాకు. ఇది సింగిల్ టై అండి, లెగ్గిన్ కానీ ఏమి రాలేదు. ఫ్రాక్ అండి, ఇది నచ్చి తీసుకున్నానండి. దీని మీద డిజైన్ అయితే వచ్చిందండి. ఇది ప్రింట్ కాదండి, వర్క్ వచ్చేసింది. చాలా బాగుంది ఆ ఫ్రాక్ అయితే.
ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి. ఇది పింక్ కలర్, చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. నాకు, మా పాపకి, మా వారికి కూడా ముగ్గురికి కూడా నచ్చి తీసుకున్నామండి. దుపట్టా అండి, దుపట్టా కూడా చాలా బాగుంది. అలాగే ఇది ప్లాజా అండి, ఇది కూడా బాగుంది. ఇక పైన టాప్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి. ఫ్రంట్కి చిన్న చిన్న మిర్రర్స్ అయితే వచ్చాయండి, ఎక్కువగా డిజైన్ అయితే ఏం లేదు. ఇలా మిర్రర్స్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చాయండి. అలాగే దీనికి బొందులు అయితే వచ్చాయి. మనకు అవసరమైతే బొందులు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.